TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। बरोज़ जुम्मे के दिन अचानक आई तेज़ी बारिश की वजह से हैदराबाद के कई इलाकों में तबाही मचा दी है। ख़ास करके हल्के कुतुबुल्लापुर मंडल गाजुला रामाराम 125 डिवीज़न वडर बस्ती में कई जगह पर बारिश का पानी झोपड़ियों में और घरों में दाखिल हो गया, जिसकी वजह से गरीब आवाम काफ़ी परेशानी का सामना कर रही है। वहाँ की मुकामी आवाम ने मीडिया से बातचीत करते हुए बताया है कि गुज़िस्ता 15 साल से हम यहाँ पर पत्थर फोड़ कर अपनी गुजारा गुजार रहे हैं, अपनी ज़िंदगी चला रहे हैं, मगर सिंगल रूम भी लोग बनाकर अपने परिवार के साथ अच्छा रह सकते हैं, मगर ज़िंदगी के रहने के लिए कुछ ना कुछ सहारा रहना पड़ता है, जिसकी वजह से यहाँ पर झोपड़ियाँ डालकर रह रहे हैं। मगर रेवेन्यू डिपार्टमेंट और गवर्नमेंट लैंड बोलकर कई लोगों ने यहाँ पर आकर तोड़म ताड़ी करना और उनके साथ ज़्यादती करना और जुल्म करना, ऐसे बारिश के वक्त वो कई बार बारिश का पानी घरों में और झोपड़ियों में दाखिल होने की वजह से कई उनका बड़े पैमाने पर नुकसान हो चुका है, जिससे बच्चे और बड़े बुखार और बीमारी के शिकार होते जा रहे हैं। बहरहाल बादादा मीडिया से बातचीत करते हुए उन्होंने बताया है कि तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी उन गरीबों के साथ इंसाफ करे। उन्होंने क्या कहा, उनकी ही ज़ुबानी सुनते। आइए देखते हैं हमारे नुमाइंदे हल्के कुतुबुल्लापुर के रिपोर्टर शेख फिरोज़ की एक ख़ास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक, इंस्टाग्राम पेज को फॉलो करिए। 15 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. ఇండ్లు కూడా కట్టుకున్నాము, ఇండ్లు కూడా కూలగొట్టిర్రు. కోరీలు బొరీలు మామూలు మస్తు మంది చనిపోయిండ్రు. ఇక్కడ చనిపోతే కూడా మనల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు. మళ్ళీ ఎవరు పట్టించుకోకుండా కూడా ఇండ్లు కట్టుకున్నా కూడా కూలగొట్టి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. పిల్లలు డెలివర్లు అయ్యే పిల్లలు, తలలో చిన్న చిన్న పిల్లలు ఉండరు, పాములు తేళ్లు అన్ని వస్తున్నాయి, నీళ్లు వచ్చినాయి. ఈ రోజు అయితే మొత్తం నిన్న సంది నీళ్లు వస్తున్నాయి. నీళ్లు అట్లనే ఉన్నాం మేము. మనల్ని ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటారు. అందరూ వస్తురు పోతురు చూస్తురు, కానీ ఏ సార్లకు ఎవరికి మా మీద దయ వస్తలేదు, అక్కర వస్తలేదు. మనల్ని పట్టించుకుంటలేరు అసలు. మేము ఉన్నది ఇక్కడ హనుమాన్ల గుడి ఇక్కడ ముంగడికి ఇక్కడ ఉంటాము. కొంచెం అక్కడ అవుతుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాము. హనుమాన్ల గుడి ముంగడికి ఇక్కడ ఉంటాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏం చెప్పుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి రావాలి, సాయం చేయాలి. ఆయన వచ్చి మాకు సాయం చేయాలి. అందరూ ఒకసారి వచ్చి సాయం చేస్తే చూడాలి, మా పరిస్థితి చూడాలి. ఇదంతా ఎట్టున్నాయి, ఏం కథ, నీళ్లు ఇట్లా పడ్డం. మేము దోమలు గుడిసెలకి వెళ్ళి చూడమని వర్షం పడ్డప్పుడు గుడిసెలకు వచ్చి ఆయన డైరెక్ట్ 15 సంవత్సరాలు అవుతుందన్న. ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు వచ్చేసి కూలగొట్టారు వర్షానికి, వానకి. ఇట్లనే వచ్చేస్తుంది, గవర్నమెంట్ వచ్చేసి కూలగొట్టేసింది. మాకు ఇల్లు లేవు, ఏం లేవన్న. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు. ఉండడానికి కూడా చలికి, దోమలకి, పాములు రోజుకి ఒక పాము చంపుతున్నామన్న. మాకు కొంచెం సాయం చేయండి అన్న. వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న. ఈ వీడియో రేవంత్ అన్నకి చేరేటట్టు సాయం చేయండి అన్న. శ్రీశైలం గౌడ్కి సాయం చూపించండి అన్న. అవుతుందన్న, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. మా బస్తీ కశల్ నగర్ వడ్ర బస్తీ. అయితే మేము ఇక్కడ రాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద కోరీలు ఉంటే అవన్నీ గుడుసుకొని మేము ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. తర్వాత 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. అయితే మాకు ఏ లీడర్ గిట్టంగా ఎవరు కూడా సాయం చేస్తలేరు. మేము ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అడిగి కేసీఆర్ ఉన్నప్పుడు అడిగేసి ఇండ్లు కట్టుకున్నాం. మంచిగా ఒక్కొక్క రూమ్ కట్టుకుంటే అవి కూడా కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము చీకట్లో కరెంట్ లేకుండా ఏం లేకుండా గుడిసెలు వేసుకొని ఉన్నాం. గుడిసెలు వేసుకొని ఉంటే విధంగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు. చిన్న చిన్న పిల్లలు ఉండరు. మరి పాములు తేలు వానలు అయితే ఇప్పుడైతే గుడిసెలు అయితే అసలు ఇట్లా గుబ్బుతురు. వర్షాలు మన చేపలు ఎట్లా గుబ్బుతురు, అట్లా గుబ్బుతురు నీళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నిమ్ము, జ్వరము, టైఫాయిడ్, మలేరియా అవన్నీ వస్తున్నాయి. ఎవరు మా గురించి పట్టించుకోరు, వడ్డల గురించి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఇల్లు కడితే మేము మాతో రాయి కొట్టించుకొని బునాది లేపుతారు ప్రతి ఒక్క ఇల్లుకు. మరి మా నుంచే కదా పెద్ద పెద్ద ఇల్లు కట్టేది. మేము లేని వాళ్ళు ఏ నుంచి కడతారు చెప్పు? మమ్మల్ని అంటే చిన్న చూపు చూస్తారు ప్రతి ఒక్కరు వడ్డలు అంటే. మరి మేము ఎక్కడి నుంచి బతకాలి చెప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, మాకు ఆయన సాయం చేయలేదు. ఎందుకంటే మా వడ్డలకు ఆయన తప్ప ఎవ్వరు సాయం చేయరు. రేవంత్ రెడ్డికి ఈ వీడియో అన్నాడు, రేవంత్ రెడ్డి పోవాలి, మాకు రేవంత్ రెడ్డి సాయం చేయాలి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇక్కడ శ్రీశైలం గౌడ్.
చెప్పాలా శిర్షల అన్నట్టు అప్పుడప్పుడు వస్తున్నాడు చూస్తున్నాడు పోతున్నాడు ఇది అన్నట్టు వస్తుంది చూస్తారు అందరు ఇట్లనే వస్తారు చూస్తారు పోతారు ఎవరు సాయం చేస్తలేరు చేస్తాం వడ్రాలో చేస్తాం అంటారు సరే మాకు ఇప్పుడు మాకంటే మేము స్టార్టింగ్ అయితే మాదే ఇక్కడ వడ్ర బస్సు అంటే మరి ఇప్పుడు మా బస్సు ఇడిచిపెట్టి సాయిబాబు అన్నది మరి ఇక్కడ అబీద్ అన్నది అవన్నీ అవి మా నుంచే కదా వాళ్ళన్న బస్తుల వాళ్ళవి ఇప్పుడు మా బస్తులు ఏంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు వాళ్ళ ఏమో పట్టించుకున్నారు మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి చెప్పు